స్టార్స్ అంతా ఇప్పుడు మాస్ మంత్రం జపిస్తున్నారు. స్టార్డమ్ పాన్ ఇండియా మార్కెట్ కోసం ఊర మాస్ కథల్నే ఎంచుకుంటున్నారు. ఇందులో అడ్వాన్స్ లెవెల్స్ ని చూపిస్తానంటున్నాడు నాని. హిట్ 3తో ఎన్నడూ చూడనంత వైలెన్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడట. నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ప్లాన్ మార్చాడు. దసరా సరిపోదా శనివారంతో మాస్ హీరోగా మారిపోయాడు. శైలేష్ కలను తెరకెక్కిస్తున్న హిట్ 3తో బ్రూటల్ మాస్ కంటెంట్ ని చూపించబోతున్నాడు. నాని బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన హిట్ 3 టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హిట్ 3 విజువల్స్ ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. అర్జున్ సర్కార్ గా రఫ్ అండ్ టఫ్ పాత్రలో నాని ఇరగదీశాడు. యాక్షన్ సీక్వెన్స్ లు, బ్లడ్ బాత్ సీన్స్ చూస్తుంటే యానిమల్ కి అడ్వాన్స్ వర్షన్ లా కనిపిస్తోంది. లాఠీ పట్టుకుని విరుచుకుపడే తీరు ఒకెత్తైతే విలన్లను ఊచకొత కోసే వైనం మరో ఎత్తు. రీసెంట్ టైంలో ఇలాంటి వైల్డ్ షాట్స్ ఏ సినిమాలోనూ కనిపించలేదు. హిట్ సిరీస్ లో మొదటి 2 కథల్ని లోకల్ గా చూపించాడు డైరెక్టర్. 3వ పార్ట్ ని కాశ్మీర్ లోకి తీసుకెళ్లాడు. బడ్జెట్ పరంగా పెద్ద స్కేల్ కనిపిస్తోంది. టీజర్ లో కొన్ని షాట్స్ మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి. ఓవరాల్ కంటెంట్ చూస్తే హిట్ 3 కేస్ అంత ఆషామాషిగా ఉండదని అర్థమైపోతుంది. మరి మే 1న నాని మాస్ వైలెన్స్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మరోసారి వెలిగిపోతుంది. చావా సినిమా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. 3 రోజుల్లోనే 100 కోట్ల వసూలు చేసిన చావా ఇప్పుడు 10 రోజుల్లో ట్రిపుల్ సెంచరీని క్రాస్ చేసింది. అంటే రానున్న సినిమాలకు చావా రిజల్ట్ ప్లస్ కానుందా? టేక్ ఏ లుక్. బాలీవుడ్ లో చావా సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. సెకండ్ వీకెండ్ లో 100 కోట్ల పైనే వసూళ్లు చేసిన రెండో హిందీ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో పుష్ప 2 రెండో వారంలో 128 కోట్లు వసూళ్లు చేయగా చావా 109 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. గతేడాది స్త్రీ 2 తర్వాత మరే హిందీ సినిమాకు 100 కోట్లు వసూళ్లు రాలేదు. బాలీవుడ్ మళ్లీ గాడి తప్పుతుందా అనుకుంటున్న సమయంలో చావాకు వస్తున్న వసూళ్లు చూసి ఊపిరి పీల్చుకుంటున్నారు అక్కడి దర్శక నిర్మాతలు. ఈ ఊపు రాబోయే సినిమాలకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఓవర్సీస్ లో చావా సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు ఎన్ఆర్ఐ ప్రేక్షకులు. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, గల్ఫ్ దేశాల్లో భారీ వసూళ్లతో సునామీని క్రియేట్ చేస్తోంది చావా. గడిచిన 10 రోజుల్లో ఒక్క ఓవర్సీస్ మార్కెట్లోనే 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొత్తానికి చావా దూకుడు చూస్తుంటే లాంగ్ రన్ లో 500 కోట్ల క్లబ్ ని క్రాస్ చేసే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. సక్సెస్ ఊరికే రాదు, దానికోసం కష్టపడాలి. అయితే కష్టపడినా ఒక్కోసారి సక్సెస్ రాదు. అలాంటప్పుడు మరీ ఎక్కువ కష్టపడకుండా స్మార్ట్ వర్క్ చేయాలి. హిట్ ఇచ్చే దర్శకులను బరిలో దింపాలి. ఇప్పుడు ఇదే ప్లాన్ ని అప్లై చేస్తున్నాడు సూర్య. క్రేజీ లైనప్ ని తెరపైకి తెస్తున్నాడు. కంగువా రిజల్ట్ తో భారీ షాక్ తిన్నాడు సూర్య. ఈ సినిమా కోసం ఎక్కువ టైం కేటాయించి ఫ్యాన్స్ తో టచ్ కోల్పోయాడు. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని లైనప్ చేస్తున్నాడు. ఇప్పటికే రెట్రో కంప్లీట్ అయింది. ఆర్జే బాలాజీ ప్రాజెక్ట్ క్లైమాక్స్ కు చేరింది. దీని తర్వాత కుదిరితే వాడివాసల్ లేదంటే రోలెక్స్ స్టార్ట్ చేస్తాడట. టాలీవుడ్ లో స్ట్రైట్ మూవీ చేసేందుకు సూర్య రెడీ అవుతున్నాడు. ఇప్పటికే 2 దర్శకులను లైన్ లో పెట్టాడు. వెంకీ అట్లూరితో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లు టాక్. ఇక చందు మొండేటితో చర్చలు నడుస్తున్నాయి. ఇవి కాకుండా మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ తో సినిమా చేసే ఆలోచనలో సూర్య ఉన్నట్లు తెలుస్తోంది. కంగువా ఫెయిల్యూర్ తర్వాత సూర్య అలర్ట్ అయ్యాడు. కంటెంట్ తో పాటు డైరెక్టర్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తనకు హిట్ ఇచ్చే ఫిల్మ్ మేకర్ ఎవరు దొరికినా సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. మరి ప్రజెంట్ తన చేతిలో ఉన్న సినిమాలు ఎలాంటి సక్సెస్ ని తెచ్చిపెడతాయో చూడాలి. టాలీవుడ్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. ఇతర భాషల్లో క్రేజ్ తెచ్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే తమిళ్ మేకర్స్ కి జాక్ పాట్ లా తగిలింది. తెలుగు స్టార్స్ తో సినిమా చేసే ఛాన్స్ ని తెచ్చి పెడుతోంది. ఇంతకీ అరవ కథలపై మనసు పడ్డ తెలుగు హీరోలెవరు? జస్ట్ వాచ్ ఇట్. టాలీవుడ్ లో తమిళ దర్శకుల హవా మళ్లీ షురు అయింది. అరవ కథలతో సినిమాలు చేసేందుకు మన స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పుష్ప 2తో బ్లాక్ బస్టర్ కొట్టిన బన్నీ ఇప్పుడు అట్లీతో ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. రజనీతో లోకేష్ చేస్తున్న సినిమాలో నాగార్జున విలన్ రోల్లో కనిపించబోతున్నాడు. డాక్టర్, జైలర్ తో సూపర్ హిట్స్ అందుకున్నాడు నెల్సన్ దిలీప్ కుమార్. ఇప్పుడు తలైవాతో కలిసి జైలర్ 2 చేస్తున్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేసేలా వర్క్ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలను లైన్ లో పెట్టిన లోకేష్ 2027లో ప్రభాస్ తో సినిమాలు చేసేలా చర్చలు జరుపుతున్నాడు. హిట్ 3 ది పారడైజ్ తో బిజీగా ఉన్న నాని సిబి చక్రవర్తితో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మొత్తానికి తమిళ దర్శకులు తెలుగు హీరోలకి ఫ్లాప్స్ ఇస్తున్నా అక్కడి మార్కెట్ కోసం
అరవ కథలకి ఓకే చెప్పేస్తున్నారు తెలుగు స్టార్స్. ఇండియాలో ఇప్పుడు ట్రెండ్ మారింది. కంటెంటే కింగ్ గా నిలుస్తోంది. ఫ్రెష్ కథలతో వచ్చే సినిమాలకు ఆదరణ దక్కుతుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. ప్రదీప్ రంగనాథన్ ని జూనియర్ ధనుష్ గా మార్చేస్తోంది. లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తాజాగా డ్రాగన్ అనే మరో సినిమాని ఆడియన్స్ ముందుకు తెచ్చాడు. తమిళ్లో ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. 3 రోజుల్లో 25 కోట్లు వసూళ్లు చేసింది డ్రాగన్. ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమా బరిలో దిగినా పూర్తిగా సైడ్ చేసి ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇటీవలే ఈ సినిమా చూసిన దర్శకుడు శంకర్ యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. దీంతో డ్రాగన్ పై ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. లాంగ్ రన్ లో 100 కోట్లు వసూళ్లు చేసే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. ప్రదీప్ ఇప్పుడు LIC అనే సినిమా చేస్తున్నాడు. విఘ్నేష్ శివన్ డైరెక్టర్, కృతి శెట్టి హీరోయిన్. డ్రాగన్ వసూళ్ల దెబ్బకి లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కి క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట. మొత్తానికి దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు హీరోగా సెటిల్ అయిపోయేలా ఉన్నాడు. విజయ్ సేతుపతి ధనుష్ దారిలో వెళుతూ తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటున్నాడు.